బేహద్దు పరం మహాశాంతి. మానవులకు సంపద, డబ్బు, కీర్తి, సంబంధాలు ఎంత పెంచుకున్నప్పటికీ కూడా సంతృప్తి, ఆనందం ఉండటం లేదు. ఇందుకు సంతృప్తి ఎలా పొందుతారు, ఎక్కడ లభిస్తుంది అని అంటే అది జ్ఞాన మార్గం ద్వారానే అని అందరూ అర్థం చేసుకోండి, నిర్ణయించుకోండి. ఎందుకంటే మానవులకి ప్రపంచం మొత్తాన్ని గెలిచినా కూడా మరి ఎందుకు దుఃఖంలో ఉన్నారు? ఎందుకంటే ఆత్మ ఇంకా తృప్తి చెందలేదు. ఒకటి తీరిన తర్వాత కోరిక ఇంకోటి వస్తూ ఉంటుంది. మరి ఈ చిన్న ప్రశ్న మిమ్మల్ని మీరే వేసుకోండి, మిమ్మల్ని మీరే అడగండి. మీ అంతరాత్మని ధనం వల్ల తృప్తి లభిస్తే మరి ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి కదా. కీర్తి వల్ల అతృప్తి లభిస్తే ప్రపంచంలో అతిపెద్ద ప్రసిద్ధ వ్యక్తులు జీవితంలో శాంతిగా ఉన్నారా, తృప్తిగా ఉన్నారా? పోనీ సంబంధాలతోటి తృప్తి లభిస్తే ఎవరి హృదయము ఎప్పుడూ బద్దలయ్యేది కాదు కదా. కానీ సత్యం ఏమిటంటే ప్రపంచం మనకు సౌకర్యాన్ని ఇచ్చింది, తృప్తిని కాదు. అందుకే ఉపనిషత్తులు వేల సంవత్సరాల క్రితమే ఒక అద్భుత సత్యాన్ని చెప్పాయి. ఆత్మ బయట సుఖాన్ని వెతికేంత వరకు అశాంతిగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అంతరాత్మ తన లోపలికి తాను పోయి స్థిరంగా నిలిచిపోతూ ఉంటుందో ఆ క్షణంలోనే నిజమైన తృప్తి అనేది జన్మిస్తుంది. ఒక కస్తూరి మృగం తన నాభిలో నుండే దివ్యమైన సువాసన వెలువడుతుంది. కానీ అది జీవితాంతం ఆ సువాసన మూలాన్ని అడవిలో వెతుకుతూనే ఉంటుంది. కొన్నిసార్లు పర్వతాలపై పరిగెడుతుంది, కొన్నిసార్లు లోయల్లో తిరుగుతుంది, చివరికి అలసిపోయి పడిపోతుంది. బయట తాను వెతుకుతున్న ఆ సువాసన తన లోపలే ఉందన్న విషయం దానికి ఎప్పటికీ తెలియదు. అదేవిధంగా మనిషి కూడా, పరిస్థితులు కూడా కొంత అలాంటివే. మనం సుఖాన్ని వస్తువుల్లో వెతుకుతాం, సంబంధాల్లో వెతుకుతాం, పదవి ప్రతిష్టలో వెతుకుతాం. కానీ మనం వెతుకుతున్నది లోపలే ఉంది అని భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పారు. ఎవరు ఆత్మలోనే రమిస్తారో, ఆత్మలోనే సంతృప్తి చెందుతాడో అతడే నిజమైన ముక్తుడు అని. పరం శాంతి.